ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో సాగు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఆర్థికంగా అనుమతుల పరంగా చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసిన చంద్రబాబు పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం చొరవ చూపాలని చెప్పారు. తాగునీరు సహా ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడే ప్రాజెక్టులపై దృష్టి సారించాలని జలశక్తి మంత్రిని కోరినట్లు చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతకుముందు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన సీఎం హరిత ఇంధనాన్ని ఏపీ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద జనవరిలో ఇంధన మంత్రిత్వ శాఖకు ఏపీ డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కోరారు. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే ఏపీలోని 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ లభిస్తాయన్నారు. బీసీ గృహాలకు కిలోవాట్కు 10,000 చొప్పున 2 కిలోవాట్ల వరకు రాయితీ దక్కుతుందన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన చంద్రబాబు ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై చర్చించారు. బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్ఏఎల్, ఏఎంసీఏపై చర్చలు జరిపారు. దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగ భవిష్యత్తుకు మూల స్తంభంగా ఏపీ ఆవిర్భవించడానికి సమగ్ర రోడ్ మ్యాప్పై చర్చించినట్లు చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. అనంతరం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. భార్గవరెడ్డి పిటిషన్పై విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో సజ్జల భార్గవరెడ్డి పెట్టిన పోస్టులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం మండిపడింది. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ ఇస్తే మిగిలిన వారు మరింత రెచ్చిపోతారని అభిప్రాయపడింది. తప్పు ఎవరు చేసినా తప్పేనన్న ధర్మాసనం ఇలాంటి తప్పులను వ్యవస్థ క్షమించదని, తప్పక శిక్షిస్తుందన్న స్పష్టం చేసింది. ఇది రాజకీయ అంశాలతో కూడిన కేసు అని భార్గవ్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పగా ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ కోసం సంబంధిత కోర్టుని ఆశ్రయించాలని ఆదేశించింది. అరెస్టు నుంచి 2 వారాల వరకు మధ్యంతర ఉపశమనం ఇచ్చింది. మద్యం కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో నిరాశ తప్పలేదు. కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లు ధర్మాసనం కొట్టేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టుకే వెళ్లాలని సూచించింది. అటు తన కుమారుడి అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, తన అరెస్టు అక్రమమని రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19నే ముగించింది. ఈ విచారణలో పక్క రాష్ట్రంలో ఉంటే అరెస్టు చేసే అధికారం ఏపీ సిఐడికి లేదని రాజ్ కేసిరెడ్డి వాదించారు. ఈ 2 పిటిషన్లపై ఇవాళ తీర్పు ఇచ్చిన సుప్రీం ధర్మాసనం వారి పిటిషన్లను కొట్టేసింది. విజయనగరంలో పేలుళ్ల కుట్ర కేసు నిందితులు సిరాజ్, సమీర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఇద్దరిని అక్కడి నుంచి విజయనగరానికి తరలించారు. సిరాజ్, సమీర్ను 7 రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయనగరం ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నిన్న ఉత్తర్వులు ఇవ్వగా పోలీసులు వారిని కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గత రాత్రి 10:30కు పోలీస్ కస్టడీ అనుమతులకు సంబంధించిన పత్రాలు అందుకున్న పోలీసులు ఉదయమే విశాఖ కేంద్ర కారాగారానికి చేరుకుని 2 వాహనాల్లో పటిష్ట భద్రత మధ్య నిందితులిద్దరిని విజయనగరానికి తరలించారు. విజయనగరం పోలీసు శిక్షణా కళాశాలకు తరలించి ఇన్ఛార్జ్ ఎస్పీ మాధవరెడ్డి నేతృత్వంలో విచారిస్తున్నారు. సౌదీ అరేబియాలో ఉంటున్న అబూ ముసబ్ సూచన మేరకు విజయనగరంలో అత్యంత జనసాంద్రత ఉన్న 4 చోట్ల పేలుళ్లకు సిరాజ్ కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. పేలుళ్ల కుట్రలో కీలక అంశాలపైనే ఎన్ఐఏ అధికారులు సిరాజ్, సమీర్లను ప్రశ్నిస్తున్నారు. విజయనగరంలో పేలుళ్లకు కుట్ర భగ్నమైన వేళ కృష్ణా జిల్లా తాడిగడపలో నిఘా విభాగాల ఆకస్మిక తనిఖీ చర్చనీయాంశమైంది. గత రాత్రి 2 నుంచి 3:30 గంటల మధ్య హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఐఏ బృందాలు, ఇంటెలిజెన్స్ సిబ్బంది తాడిగడప, యనమల కుదురు, డొంక రోడ్డులోని ఓ నివాసంలో సోదాలు చేశారు. ఆ ఇంట్లో 7గురు ఉంటున్నట్లు తెలుస్తుండగా నిఘా వర్గాల రాక సమయంలో 3 పరారైనట్లు భావిస్తున్నారు. నిఘా వర్గాలు కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు తమ వెంట తీసుకువెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న వారు ఎవరనే వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లైనా కలుస్తానని తెలిపారు. ఈ విషయంలో ఎవరేమనుకున్నా ఇబ్బంది లేదన్నారు. గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్గా జహీరాబాద్ను తీర్చిదిద్దుతామని, అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటించిన సీఎం హుగ్గెల్లి చౌరస్తాలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. బసవేశ్వరుడి స్ఫూర్తితోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం మార్చునూరు శివారులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించారు. జహీరాబాద్లో 100 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. నిమ్స్ కోసం 100 కోట్లతో నిర్మించిన 4 వరుసల రహదారిని ప్రారంభించారు. జహీరాబాద్ తాగునీటి అవసరాల కోసం అమృత్ పథకంలో భాగంగా చేపడుతున్న పథకానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును పరిశీలించారు. తర్వాత పస్తాపూర్ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం నిమ్స్లో భూములు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం కింద తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేసేందుకు కంకణం కట్టుకున్నామని, 5 ఏళ్లలోపు 1 కోటి మందిని కోటీశ్వర్లుగా మారుస్తామన్నారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని, సలహాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరును ఈడీ పెట్టడంతో ఆయన అవినీతి బండారం బయటపడిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన కేటీఆర్ యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టారని ఆరోపించారు. ఈ మేరకు ఈడీ నమోదు ఛార్జిషీట్లో పేర్కొందని కేటీఆర్ చెప్పారు. అధికారం కోసం సీఎం కాకముందే కాంగ్రెస్ పెద్దలకు 100 కోట్లు కట్టబెట్టిన వ్యవహారం బట్టబయలైందన్నారు. ఇప్పుడు సీఎం పదవిని అడ్డం పెట్టుకుని 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ ఆక్షేపించారు. అందుకే తెలంగాణ దివాళా తీసిందన్నారు. కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంలా మారిందని, దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఇప్పటికైనా రేవంత్పై చర్యలు తీసుకుంటుందా, లేక అమృత్ స్కామ్, ఆర్ఆర్ ట్యాక్స్, పౌర సరఫరాల స్కామ్ తరహాలోనే వదిలిపెడతారా అని నిలదీశారు. బెట్టింగ్ యాప్ల విషయంలో నమోదైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్లపై నిషేధం విధించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ కూడా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్ బెంచ్ విచారణ జరిపింది. బెట్టింగ్ యాప్ల వల్ల తెలంగాణలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. గత 2 ఏళ్లలో 1000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం బెట్టింగ్ యాప్ల విషయంలో కేంద్రానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దాదాపు 200 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల పార్కు స్థలాన్ని అక్రమదారుల చెర నుంచి హైడ్రా విడిపించింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 41లోని పెద్దమ్మగుడి సమీపంలో నాలా సహా పార్క్ రహదారిని ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా సిబ్బంది నేలమట్టం చేశారు. ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆ ఇంటి యజమానికి తెలియకుండా చుట్టూ ఉన్న ప్రభుత్వ, ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన స్థలాలను ఆక్రమించాడు. అక్కడ హాస్టల్ నడుపుతూ నెలకు 10 లక్షల రూపాయలు అద్దె వసూలు చేస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ విషయంపై హైడ్రాకు ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. స్పందించిన హైడ్రా గతంలోనే కిరాయిదారుడికి నోటీసులు ఇచ్చింది. సదరు కిరాయిదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ నిర్మాణాలపై ఎలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడమే కాకుండా రోడ్డు, నాలాను ఆక్రమించి ఎలా భవనాలను నిర్మిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలాతో పాటు రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఈ ఉదయం అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకుపడి వాటిని నేలమట్టం చేసింది. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద బాపట్ల వైపు వెళుతున్న ఇన్నోవా కార్ ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 4 పురుషులు, 2 మహిళలు మృతి చెందారు. 2 చిన్నారులు గాయాలతో బయటపడగా వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు లారీని వేగంగా ఢీకొట్టడంతో దాని ముందు భాగం నుజ్జునుజ్జైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీ కింద ఇరుక్కుపోయిన కారును క్రేన్ సాయంతో బయటకు లాగారు. మృతులు బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన వారిగా తెలిపారు. వీరంతా నంద్యాల జిల్లాలోని మహానంది ఆలయాన్ని దర్శించుకుని తిరిగి స్వస్థలానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, డోలా వీరాంజనేయ స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రులు భరోసా ఇచ్చారు. రోడ్డు భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.
అనంతపురం జిల్లా గుంతకలు రైల్వే స్టేషన్లో విషాదం నెలకొంది. పెచ్చులూడి పడి ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లు శ్రీవాణి దంపతులు తమ కుమారుడు కుమార్తెతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. రామేశ్వరం వెళ్లేందుకు రైలు ఎక్కడానికి గుంతకలు రైల్వే స్టేషన్కు వచ్చారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వెయిటింగ్ హాల్ వద్ద నిద్రిస్తుండగా ఒక్కసారిగా పెచ్చులూడి పడ్డాయి. 10 ఏళ్ల మణికంఠ తలపై పెచ్చులు పడగా తీవ్ర గాయాలయ్యాయి. బాలుని హుటాహుటిన గుంతకల్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై విలపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 2 విభాగంలోని మిషన్ 2లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ యంత్రంలో ఆయిల్ మారుస్తున్న సమయంలో లీక్ అయి వెంటనే మంటలు రాజుకున్నాయి. అక్కడికి సమీపంలోని కేబుళ్లపై ఆయిల్ పడగా వాటికి కూడా మంటలు వ్యాపించాయి. ఈ సమాచారం అందుకున్న స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. నిర్వహణ ప్రక్రియలో భాగంగా అగ్ని ప్రమాదం జరిగిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెలిపింది. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదానికి దీటైన జవాబు ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పెహల్గాం దాడులతో ఉగ్రవాదులు అన్ని హద్దులు దాటారన్న ఆయన పాక్లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడ్డామని గుర్తు చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రపంచమంతా కొనియాడిందన్నారు. ఢిల్లీలో జరిగిన BSF కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి పాక్ బంగ్లాదేశ్ కీలక సరిహద్దుల్లో BSF జవాన్లు రక్షణగా నిలిచారని కొనియాడారు. సరిహద్దులు పరిరక్షిస్తున్న జవాన్లకు సెల్యూట్ చేస్తున్నారని చెప్పారు. సరిహద్దుల్లో బలమైన రక్షణ చర్యలతో ప్రజలు ఇక నుంచి ప్రశాంతంగా ఉండవచ్చని అమిత్ షా పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తోందని ప్రపంచమంతా తెలుసని, పాక్ కూడా ఉగ్రవాద పోషకులుగా నిరూపించుకుందన్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లా కవాండే ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 4 నక్సల్స్ హతమయ్యారు. బమ్రాగఢ్ అడవుల్లో నక్సల్స్ ఉన్నారనే సమాచారంపై భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టగా మావోయిస్టులు తారసపడ్డారు. వెంటనే నక్సల్స్ కాల్పులకు దిగడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం అక్కడ గాలించిన బలగాలు మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. భారత్తో జరిగిన మినీ వార్లో భారీ నష్టాన్ని చవిచూసిన పాకిస్తాన్ సైనిక బలగాల ప్రధాన అధికారి అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి పొందడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసీం మునీర్ తనకు తానే పదోన్నతి ఇచ్చుకున్నారని అంతర్జాతీయ నిపుణులు చెబుతుండగా, ప్రస్తుతం జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనరల్ అసీం మునీర్ను ఫీల్డ్ మార్షల్గా నియమించారని, నిజం చెప్పాలంటే ఆయనకు రాజు అనే బిరుదు ఇవ్వడం మరింత సముచితంగా ఉండేదని ఇమ్రాన్ మండిపడ్డారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఆటవిక పాలన నడుస్తోందని, అడవిలో ఒకే ఒక రాజు ఉంటాడని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లోనే ఉన్నారు. గతంలో 1959లో తనకు తానే ఫీల్డ్ మార్షల్గా ప్రకటించుకున్న నాటి సైనిక అధిపతి అయూబ్ ఖాన్ సైనిక బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అసీం మునీర్ మాత్రం సైనికాధిపతిగా కొనసాగుతున్నారు. వాస్తవానికి మునీర్ ఈ ఏడాదే పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సహా నౌకాదళం, వాయుసేన అధిపతుల పదవీ కాలాన్ని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ 2027 వరకు పొడిగించింది.